ప్రీవియస్ వీడియోలో పిల్లలు చేసే ప్రతిదానికి ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పా. దానికి కమెంట్స్ ఏమొచ్చినాయి అంటే, ఎంకరేజ్ చేయకపోతే ఫీల్ అవుతున్నారండి, రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. నేను చెప్పింది ఏంటంటే, యాక్సెప్టెన్స్కి ఎంకరేజ్మెంట్కి చాలా తేడా ఉందండి. ఎవరికి మెసేజ్ చేస్తున్నావు, గర్ల్ ఫ్రెండ్గా బాయ్ ఫ్రెండ్గా అని చెప్పి, లేదా రారా పెగ్గేద్దాము నేను నీ ఫ్రెండ్ లాంటి కదా అనే విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జోక్కి కూడా ఎంకరేజ్ చేయబాకండి. మన ప్రస్తుత ఎన్వైరన్మెంట్లో పిల్లల్ని చెడువైపుకి లాగే దారులు ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి అనేది మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ విషయం వల్ల ఏమొస్తుంది అని చెప్పి అంటారేమో, పిల్లలు ఏదైనా తప్పు చేశారు అని చెప్పి తెలిసినప్పుడు మీరు రియాక్ట్ అవుతారు చూసారా, దానిలోనే వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి అని వివరించి వాళ్ళని మీ వైపు తిప్పుకొనే ఛాన్స్ అయితే ఉంటుంది. మన తలరాత ఏంటంటే, పిల్లలు మంచోళ్ళైనా కానీ వాళ్ళని చెడువైపు తీసుకెళ్లే ప్రభావాలే ఎక్కువగా ఉంటున్నాయి. మన పిల్లలు బంగారం, మా పెంపకం సూపర్ అనే కాన్ఫిడెన్స్ ఏమో మీది. బట్ ఇంటి నుంచి కాలు బయట పెట్టిన తర్వాత వాళ్ళని చెడువైపు లాగే సర్కిల్ అవనివ్వండి, లేదా వచ్చిందే సిచ్యువేషన్ అవనివ్వండి, ఎలా తీసుకున్నా కానీ అవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్ కూడా ఏంటంటే ఆ కల్చర్నే సపోర్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏ విషయమైనా పిల్లలకి నచ్చ చెప్పే విధంలోనే మనం ఎంత తెలివిగా హ్యాండిల్ చేయాలి అనేది యాక్సెప్ట్ చేయండి. మీరు స్ట్రాంగ్ కర్ఫ్యూలు పెట్టినంత మాత్రాన, పబ్బులంటే చీ, పార్టీలంటే తూ అని చెప్పి అన్నంత మాత్రాన పిల్లలు ఎవ్వరూ ఆగరండి. మీరు అప్డేట్ అవ్వలేదని చెప్పి, మీదంతా చాదస్తాం అని చెప్పేసి రెచ్చగొట్టి కీటకాలే చుట్టూతా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చెప్పకుండా బయలుదేరేసి వెళ్తారు. ఈ రిస్క్ని యాక్సెప్ట్ చేసి మీకు చెప్పి వెళ్ళే స్వేచ్ఛను కనుక ఇచ్చారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది మీకు తెలిసే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే పిల్లలు వెళ్ళిన చోటికి వెళ్ళి చేరారా, మధ్యలో ఫోన్ టచ్లో ఉండొచ్చు, వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చేంత వరకు కూడా మీ నోటీస్లో ఉంటారు. ఈ విషయాలన్నీ యాక్సెప్ట్ చేయటమే ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్ చేయాల్సిన ముఖ్యమైన విషయం. పిల్లల్ని ఎంతవరకు సేఫ్గా చేసుకోవటం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని ముందు సొసైటీ, మర్యాద, గౌరవాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఓం నమః శివాయ.